శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. నక్షత్రాల వారీగా ఏ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యాన్నిచ్చే దేవత ఎవరు, ఎలా పూజించుకుంటే వారు ఖచ్చితంగా సిరి సంపదలు వాళ్ళ ఇంట్లో నాట్యం చేస్తాయనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మృగశీర్ష నక్షత్రం వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఆరుద్ర నక్షత్రం, ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఐశ్వర్యాన్నిచ్చేటటువంటి దేవత ఎవరు సార్? ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఐశ్వర్య దేవత అనఘాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. ఈ అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు చక్కగా భక్తి శ్రద్ధలతో, అనఘాదేవి అష్టోత్తరం ఉంటుంది, దత్తాత్రేయుడు అష్టోత్తరం ఉంటుంది, ఈ రెండిటితో వీళ్ళని అర్చించి తాలింపు శనగలు, పులిహార, గారెలు వీళ్ళకి నివేదించాలి. ప్రతిరోజు 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 మీ శక్తి కొలది మూడిట్లో ఏదైనా సరే, అట్లీస్ట్ తాలింపు శనగలు లేదా పానకం వడపప్పు. పానకం వడపప్పు సింపుల్గా అయిపోతుంది. పానకం వడపప్పుకి శాస్త్రానికి భక్తులకి ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే పానకం వడపప్పు పెడితే మహానివేదన పెట్టిన ఫలితాన్ని ఇస్తున్నారు కనుక. అంటే అది చెప్పామనుకోండి ఇంక అదే పెట్టేస్తారు. ఇంకా మహానైవేద్యం పెట్టేది ఎప్పుడు. సో భక్తి శ్రద్ధలతో అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుని పూజించాలి. ఇది ప్రతిరోజు వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ టైం బట్టి చేసుకోవాలి. ప్రతి నెల వచ్చే అష్టమి రోజు, 2 సార్లు వచ్చే శుద్ధాష్టమి, బహుళాష్టమి, 2 అష్టమి రోజులు మీకు చేతనైనట్టుగా అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించాలి. అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించి ప్రతినిత్యం వాళ్ళని భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయుడిని పూజిస్తే మొదట్లో మీకు ఎంట్రీ ఇచ్చే వరకు కొంచెం ఆయన పరీక్షలు పెడతాడు దత్తాత్రేయుడు. భయం కదా దత్తుడు అంటే. భయమేం లేదు, ఆయన టెస్ట్ చేస్తాడు. వీడికి నేను ఇవ్వాలంటే వాడికి అర్హత ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. అందుకని సిద్ధంగా ఉండాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకోవడము. ముఖ్యంగా ఈ జాతకులు శ్రీదత్త శరణం మమ అనే ఇది మహామంత్రం. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ. శ్రీ అంటే అనఘాదేవి, దత్త అంటే దత్తుడు. శ్రీదత్త శరణం మమ అంటే అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుడిని ఆరాధించినట్టు. ఇలా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, వీళ్ళ జీవితంలో ఏ లోటు లేకుండా బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్య సంపదల్ని పొందగలుగుతారు. అద్భుతం సార్. అనఘాష్టమి అన్నారు కాబట్టి పూజ్యులు, పరమ పూజ్యులు ఖచ్చితంగా గణపతి సచ్చిదానంద స్వామి వారు విశేషంగా అనఘాష్టమికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అనఘాష్టమి ఇది ఎప్పుడు మరి మా పూర్వీకులు చేయలేదు కదా, దీనికి అంత శక్తి ఉందా, ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఉంటారు సార్. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుందండి. చేసిన వాళ్ళకి ఆ ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు నదిలో దిగిన వాడికి ఆ నదిలో ఎంత తెలుస్తుంది. దిగకుండా ఎంత లోతుందని అడిగితే నది అసలు లోతే లేదంటే అందుకని చెయ్యాలి. స్మర్తృగామి సనోవతు అంటారు దత్తాత్రేయుడిని. స్మరణ మాత్ర సంతుష్టుడు. స్మరిస్తే వచ్చి పక్కన నిలబడతాడు. దత్తా అంటే వచ్చి పక్కన నిలబడతాడు. దత్త అంటే దత్తం చేసుకుంటాడని కూడా అంటారు. తనని తాను దత్తం చేసుకుంటాడు. భక్తులకి తనని తాను దత్తం చేసుకుంటాడు. తనకి తాను సమర్పించుకుంటాడు. కనుక కావాల్సింది ఏంటంటే నిర్మలమైన భక్తి, నిశ్చలమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి, త్రికరణ శుద్ధిగా స్వామివారిని పూజించడం, మనస వాచ కర్మణ స్వామివారిని పూజించడం. స్వామివారు పరీక్షలు పెట్టినా కూడా మనం అది పరీక్ష కింద భావించి దత్తార్పణం అనుకున్నాం అనుకో, అన్నీ మళ్ళీ ఆయన వెనక్కి తీసేసుకుంటాడు. కనుక ఈ దత్తాత్రేయుడిని, అనఘాలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు వీళ్ళు జీవితకాలపు ఐశ్వర్య దేవతగా పూజించి ప్రతి అనఘాష్టమికి అంటే ప్రతి అష్టమికి ఈ వ్రతాన్ని చేసుకునే అలవాటుని సింపుల్గా చేసుకునే విధానం ఉంటుంది. చేసేసుకోవచ్చు చక్కగా. మీ శక్తి కొలది సింపుల్గా చేసుకునే విధానం ఉంటుంది. ఆ విధానంలో
ప్రతి అష్టమి రోజు ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేసుకుంటూ జీవితం గడిపి చూడండి. ఒక సంవత్సరం చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో తొంగి చూస్తాయి. Right. అత్యంత ఐశ్వర్యవంతులుగా మీరు మారతారు. దత్తుడు తలుచుకుంటే ఉమ్, దత్తమైపోతుంది, సంపద అంతా కూడా దత్తమైపోతుంది. రైట్. అద్భుతం సార్. అద్భుతం. నిజంగా వారి అదృష్టం దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది రావటం అని అంటే అదేం ఆషామాషి విషయం కదా, అందరికీ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆరుద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా విశేషంగా మాకు తెలియజేస్తున్నారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.